ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రచురించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో గుంటూరు ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 97% పాస్ పర్సెంటేజ్ తో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను మా విద్యార్థులు జి శ్రీవర్ధన్, ఏ చంద్రసాయి, బి ఉదయలక్ష్మి, షేక్ ఆసిఫ్ 465 మార్కులు సాధించారని, 42 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించారని, 122 మంది విద్యార్థులు 450 మార్కులు పైగా సాధించారని తెలిపారు. అదేవిధంగా బైపీసీ విభాగంలోని వి యమున 440 మార్కులకు గాను 433 మార్కులు సాధించిందని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించడంలో తోడ్పాటు అందించిన సీఈఓ సన్నీ హెండ్రిక్స్, డి మురళీకృష్ణారెడ్డి, డీజీఎం శేషగిరి బాబు, ఎంజీఎం ఏడుకొండలు మరియు ప్రిన్సిపల్ అధ్యాపక బృందానికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేతలు ఫ్రాన్సిస్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ముందుగా మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో వెల్కమ్ టు ఆక్స్ఫర్డ్స్ జూనియర్ కాలేజ్. ఈరోజు ఏపీ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేశారు. సో ఈ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. అండ్ అందులో ఎంపీసీకి సంబంధించి ఎంపీసీలో టాప్ మార్క్ 465 అవుట్ ఆఫ్ 470. సో అనేక విద్యార్థులకు కూడా అరౌండ్ 42 స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దెన్ 460 మార్క్స్. సో ఇట్స్ అ వండర్ఫుల్ రిజల్ట్. సో కాలేజ్ స్థాపించి 1 year అయింది, అయినా కూడా ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు సాధించారు స్టూడెంట్స్. సో we'd like to congratulate every student who is present here for the tremendous result. It's really outstanding. అది నేను మాటల్లో చెప్పలేను. వెరీ సాలిడ్ రిజల్ట్. అదేదో ఒక స్టూడెంట్కి వచ్చింది కాదు, అనేక మంది స్టూడెంట్స్ 42 స్టూడెంట్స్కి 460 అండ్ అబౌవ్ రావడం అనేది అది నిజంగా సంచలనం. సో కమింగ్ టు బైపీసీలో మన టాప్ మార్క్ వచ్చేసి 433 అవుట్ ఆఫ్ 440. 6 స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 430. సో అది చాలా వండర్ఫుల్ రిజల్ట్ బైపీసీలో కూడా. సో కాలేజ్ స్థాపించి 1 సంవత్సరం అయినా కూడా ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించగలిగారు. సో దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్. ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఫస్ట్ ఇయరే ఇంతటి ఘన విజయం సాధించారంటే అది ఏ ఒక్కరి వల్ల కాదు, ఈ సమిష్టి కృషి, అందరూ కలిసి పనిచేయటం వల్ల ఈ వండర్ఫుల్ రిజల్ట్ ఆక్స్ఫర్డ్కి దక్కింది. అందరూ అంటే మన డీన్ గారు, సిఇఓ గారు, ఏజిఎం గారు, ప్రిన్సిపల్సు, అడ్మిన్ ప్రిన్సిపల్సు, అందరూ సీనియర్ లెక్చరర్సు, జేఎల్సు, తర్వాత ఇంత మంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చిన మన ఎంఈసు అందరం కలిస్తేనే ఈ మంచి రిజల్ట్ ఆక్స్ఫర్డ్కి దక్కింది. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. మంచి రిజల్ట్స్ అంటే మనకి ఏదో ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్కి ఒక రిజల్ట్. కాలేజ్లో జాయిన్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఫస్ట్ ఇయర్ కదా, ఎందుకు జాయిన్ అవ్వడం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఆక్స్ఫర్డ్ చాలా బాగుంటుంది, బాగా కేరింగ్గా చూసుకుంటారు అని. ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్గా ఉన్నారు ఎస్ఎల్స్ అందరూ. కానీ మాకేమైనా హెల్త్ బాగోకపోయినా కానీ బాగా చూసుకునేది మా సీఈఓ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు సన్నీ సార్. మమ్మల్ని చాలా ప్యాంపరింగ్ చేశారు, చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని సార్. ఇంత గొప్ప రిజల్ట్ రావడానికి కారణం మా మేనేజ్మెంట్. అన్ని బాగా ఎగ్జామ్స్ బాగా కండక్ట్ చేశారు, మమ్మల్ని బాగా ప్రిపేర్ చేశారు ప్రతి ఒక్క ఎగ్జామ్కి. సో వెరీ థ్యాంక్స్ టు
Say about the importance of Oxford institutions. There are many factors which influence the students to choose Oxford institutions. Students can enjoy a lot in Oxford. There is a proper planning for education to give stress-free education for every student, and Oxford gives importance not only for the education but also for students' happiness. This credit goes to our great CEO sir, Mr. Sunny Hendricks, who is the backbone of every Oxfordian, and he సమ సమాజం కోసం నిరంతరం శ్రమించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు అన్నారు. సోమవారం ఫిరంగిపురంలోని శాంతిపేట వద్ద జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైమండ్ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాటికొండ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరు మనుషుల్లాగానే ఈ భారతదేశంలో జన్మించాడు. కానీ మేమైతే ఆయన ఎలా ఆలోచన చేస్తామంటే, భగవంతుడు ఎక్కడైతే అట్టడు వర్గాల ప్రజలున్నారో, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలున్నారో, బైబిల్ చెప్పినా ఖురాన్ చెప్పినా భగవద్గీత చెప్పినా వాళ్ళ పక్షాన నేను ఉన్నానని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. ఈ యొక్క పీడిత జాతి మొత్తాన్ని కూడా, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరితో సమానంగా ఉండే విధంగా రావాలి అంటే వీళ్ళలో నుంచి ఒక మనిషి పుట్టాలి అని చెప్పి భగవంతుడు ఆయన ఆలోచన ప్రకారంగా పుట్టించినటువంటి వ్యక్తిగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన పడిన కష్టాలు కావచ్చు, ఆయన పడినటువంటి బాధలు కావచ్చు, ఆయన చూసినటువంటి అంటరానితన నిర్మూలన కావచ్చు, వీటిల్లో నుంచి ఈ భారతదేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తా ఉంది వాళ్ళంటే ఆయన రాల్సినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఏ ఆలోచనలు అయితే చెప్పాడో, ఏ ఆలోచనల ప్రకారం ఈ దేశం వెళ్ళాలనుకుంటున్నాడో అదే ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి 2019-24 సంవత్సరంలో స్ఫూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మంగళగిరి బైపాస్ రోడ్లోని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సభా అధ్యక్షులుగా మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పాల్గొన్నారు. నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. వేదికను అలంకరించినటువంటి వేమారెడ్డి గారు, అట్లానే మాజీ అప్కో చైర్మన్ మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి సోదరి మనులు, అట్లానే వివిధ పార్టీకి సంబంధించినటువంటి పదాల్లో ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన నియోజకవర్గానికి హాజరైనటువంటి కార్యకర్తలు, సోదరులందరికీ ముందుగా భారతరత్న ఈ దేశం ఆయనకి ఇచ్చి గౌరవించింది. అసలు ముందది మనం మర్చిపోవాలి. దానికి కారణం కూడా మనం ఎన్ని చెప్పుకున్నా ఎక్కడా కూడా ఆ స్థాయికి చేరం. అసలు ఈ రాజ్యాంగ రచయిత
సంగతి అట్లా ఉంచి మొట్టమొదట అనేక ఇబ్బందులు పడి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకున్న తర్వాత సమానత్వం తీసుకురావాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. దీనికి చదువు ప్రధానమైనటువంటి చదవందే చదువుకునే అవకాశం కూడా లేదు. ఆర్థిక పరిస్థితులు అలాంటి. ఆ పరిస్థితుల్లో అప్పట్లో ఆయన లోకల్లో చదివిన తర్వాత అమెరికా వెళ్ళడానికి బరోడా రాజు సహకారంతో మహానుభావుడు అంబేద్కర్ చెప్పిన దాంట్లోంచి ఇప్పుడు మా వాడు ఒక 3 పదాలు చెప్పాడు. బోధించు, సమీకరించు, ముందు పోరాడు. గొప్ప తత్వం ఉంది దీంట్లో. బాగా వినండి సోదరులారా. ఇవాళ మన ప్రజలందరి పరిస్థితి కూడా ఆ విధమైన ఆలోచన సరళితోనే మనం ముందుకెళ్ళాలి. ఎలా? బోధించు అంటే అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగబద్ధంగా మనకి ఏవైతే లభిస్తున్నాయో, ఏవి లభించట్లేదో, మన ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ఉండాలో, ఎట్లా ఉండకూడదో, ఈ విషయాలన్నీ మన తెలియని ప్రజలకు బోధించు, చెప్పు, తెలియచేయి. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాలు ఏ విధంగా మన పేదవాడిని మోసం చేస్తున్నాయో, ఏ విధంగా మనల్ని దోచుకు తింటూ వాళ్ళు పైకి అందరాలేపుతున్నారో, ఈ విషయాలు కూడా బోధించు మన వాళ్ళకి. ఇదే సమీకరణ. ఇప్పుడు మనం అందరం కూర్చున్నాం, రమారామి 150 మంది పైన కూర్చున్నాం. ఇది సమీకరణ, బ్రహ్మాండమైన సమీకరణ. దుగ్గిరాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేనిశ్రీ అనిత, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో చేరుకుని ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని గజమాలలు వేసి నివాళులు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. తరఫున జరుపుకోవడం చాలా మన ముఖ్య అతిథులుగా వచ్చిన ఈ రోజు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల కేంద్రంలో, మండల పార్టీ ఆఫీసులో, మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు, జాతి ముద్దుబిడ్డ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారత రత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అస్పృశ్యతని, అండరానితనాన్ని రూపుమార్పడం కోసం మన రాజ్యాంగాన్ని ఈరోజు మన కార్యకర్తలందరూ చక్కటి వాతావరణంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అంతా బాగానే ఉంది. ఆయన ఏదైతే మనకి రాజ్యాంగ విలువల్ని మన ప్రజల ముందు ఉంచారో ఆ రాజ్యాంగ విలువలను కాపాడటం మన బాధ్యత. అలా కాకుండా ఏదో మన ఇష్టం వచ్చినట్టు మన దాన్ని మనం అంటూ ఉంటే అది గొప్పతనం అనిపించుకోవచ్చు. ప్రజలను అందరూ గుర్తించుకోండి. మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి మార్గంలో ఒక నడవడికను నేర్పిన ఆ నాయకుల దారిలో మనం నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మండల ఆఫీస్లో, పార్టీ ఆఫీస్లో, పంచాయతీ కార్యాలయంలో పూలమాలలు వేసి కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు అందరూ ఘనంగా నిర్వహించుకున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీనత వర్గాలకు అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగారు భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతదేశం మొదటి న్యాయమంత్రి. దుగ్గిరాల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు ఆధ్వర్యంలో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. అదేవిధంగా తుమ్మలపూడి చిరువూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. ఈ భారతదేశంలో పౌరులంతా కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో అలాగే లౌకిక రాజ్యాంగంలో జీవించాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. ఈ దేశంలో సమానత్వం లేకుండా అంటరానితనం అస్మిత లేనటువంటి సమాజం కావాలని చెప్పేసి కోరుకున్నారు. విద్యా వైద్యం కూడా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఈరోజు వచ్చిన బీజేపీ ప్రభుత్వం చాలా నిర్వీర్యం చేస్తా ఉంది. కార్మికులు ఏనాడో సాధించుకున్నటువంటి హక్కులు కూడా ఈరోజు 4 లేబర్ కోడ్లుగా చేసి వాళ్ళ హక్కులు లేకుండా చేసిన పరిస్థితి ఉంది. అలాగే రైతులు పండించిన పంట కూడా గిట్టుబాటు లేని పరిస్థితి ఈరోజు మనం కొనే వాళ్ళని కూడా ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. అలాగే ఉపాధి హామీ పనికి సంబంధించి కూడా గత 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి బడ్జెట్ నే ఈ సంవత్సరం అదే అమలు చేస్తా ఉన్నారు. కూలీలు పెరుగుతున్నారు, వేతనాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద కూడా భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో ఏవైతే ఉందో ఆర్టికల్లో వాటి కోసం పోరాటాలు చేయాలని చెప్పేసి యువత ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ తరఫున అర్పించడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ పౌరుడు. అలాగే ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగంలో ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువలను తూట్లు పడుతూ ముస్లింల హక్కుల చట్టాన్ని అట్లాగే వాటన్నిటిని రద్దు చేస్తూ ఉన్నది. వాటిని సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్షంలో కానీ అధికార పార్టీలో ఉన్నవారు కానీ వాటి జోలికి పోవడంలా శాసనసభలో పార్లమెంటులో వారు పెట్టేటువంటి బిల్లులను పాస్ చేస్తూ ఒక పక్కన మాట్లాడాలి అంటే రాజ్యాంగాన్ని తూట్లు పడుతూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడడానికి సిగ్గుసేటుగా ఉన్నది. రావాల్సినటువంటి వాటా ఆ రోజున విభజన హామీల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాట్లాడే దాంట్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏమి గుర్తెత్తుకోకుండా బీజేపీ పెట్టినటువంటి బిల్లులకి పాస్ చేస్తూ వాడి చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ పోరాటంగా ప్రజలు ముందు ఎత్తున కదిలి మనం నిజమైన నివాళులు అర్పిస్తాం. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని మాట్లాడారు. जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर. मैं वल्ला సైడ్ కి లేస్తే చక్కగా అందరూ కనపడతారు. మీరు మూసేస్తున్నారు. రైట్. ఏ చేసి ట్రై చేయమన్నారు కనపడతారు. ముందు అలా ముందు కూడా మగవాడు చూపించి కట్టాడి వేసి కూడా ఇద్దరు రా. అనిపించట్లేదు అన్నారు. కొద్దిగా ఇట్రండి ఓకే. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి
మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముసాయి రచించిన కమిటీకి అధ్యక్షత వహించినటువంటి తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన దేశానికి ఆయన మన దేశంలో అట్టడుగు పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ చాలా కష్టపడి భారత్లా చేసి అనేక దేశాల్లో లా డిగ్రీలు తీసుకుని పిహెచ్డీలు తీసుకుని తర్వాత బహుళ జనులకి ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకి నిమ్న వర్గాలను ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి కృషి చేసి అలాగే భారతదేశానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.